ఆడపిల్లలు పుట్టారని మొదటి నుంచి వేధిస్తున్నటువంటి ఆ భర్త చివరికి కిరాతకంగా వ్యవహరించారు. కవల పిల్లలు ఇద్దరిని బావిలో వేసి కర్కశంగా హతమార్చిన ఘటన కరీంనగర్ జిల్లాలో సంచలనం రేకెత్తించింది. 24 గంటల్లో పోలీసులు ఈ కేసును ఛేదించారు. మనతో మాట్లాడడానికి సిపి గౌసల్ ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా చూడొచ్చు? ఆ ట్విన్స్ పుట్టినప్పటి నుంచి కూడా ఒక జెండర్ డిస్క్రిమినేషన్లో భాగంగానే చేశారు. ఇదంతా కూడా ఎట్లా చూడొచ్చు? ఎంతమందిని అరెస్ట్ చేశారు? నమస్కారం. ఈ ఇన్సిడెంట్ చాలా హీనస్ క్రైమ్ జరిగింది. థర్డ్ రోజు జూబ్లీనగర్ విలేజ్, కరీంనగర్ రూరల్ మండల్లో, కరీంనగర్ డిస్టిక్లో. దీంట్లో ఇద్దరు ట్విన్ డాటర్స్కి అతను ఫాదరే చంపేశారు. స్టార్టింగ్ నుంచి పుట్టినప్పుడు నుంచి ఆ డాటర్స్ మీద అతనికి హేటెడ్ ఉంది. తర్వాత చాలా గొడవ కూడా జరిగింది విత్ ఫ్యామిలీ మెంబర్స్, వైఫ్ అని చాలా పంచాయతీ కూడా జరిగింది. కానీ అతనికి మేల్ చైల్డ్ ఇష్టం ఉంటుంది. దీనివల్ల అండ్ డాటర్ ఈజ్ కన్సిడర్డ్ అ బర్డన్ అతనికి. దీనివల్ల ఇట్లా ప్లానింగ్ చేయడం జరిగింది. దీంట్లో అదర్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇన్వాల్వ్ ఉన్నారు క్రిమినల్ కాన్స్పిరసీలో. సో యాజ్ పర్ ఈజ్ ప్లాన్ డ్రౌనింగ్ లాగా చూపించారు, యాక్సిడెంటల్ డ్రౌనింగ్, కానీ యాక్చువల్ మర్డర్ బై డ్రౌనింగ్ జరిగింది. ఆ తర్వాత కూడా విలేజెస్కి ఏమి అన్నారు అంటే వాళ్ళు యాక్సిడెంటల్గా చనిపోయారు డ్రౌనింగ్ వల్ల, అండ్ ఐ కేమ్ టు రెస్క్యూ ఇట్లా చూపించారు సీన్ ఆఫ్ క్రైమ్ దగ్గర. సో కానీ వాళ్ళకి డౌట్ వచ్చిన తర్వాత అక్కడ నుంచి వీళ్ళు పాడిపోయారు. మళ్ళీ పోలీస్ ఇన్వెస్టిగేషన్లో మనకి మొత్తం తెలిసింది దట్ విక్టిమ్స్ ఫాదర్ ఈజ్ ఓన్లీ ఇన్వాల్వ్డ్. ఇట్స్ వెరీ డిసార్టింగ్ టు సీ అట్లా ఈ టైప్ ఆఫ్ క్రైమ్ జరుగుతుంది మన కరీంనగర్ డిస్ట్రిక్ట్లో. బట్ దీంట్లో ఉన్న ఇన్వాల్వ్ ఆల్ 4 అక్యూజ్ హ్యావ్ బీన్ అరెస్టెడ్ ప్రాంప్ట్లీ. అండ్ విలేజ్లో జరిగిన లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా మేము టాక్టికల్గా హ్యాండిల్ చేసాము. ఇంకా ఈ కేసెస్లో ఎవిడెన్స్ కలెక్షన్ అండ్ విట్నెస్ ఎగ్జామినేషన్ నడుస్తుంది. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో అప్లై చేసి ఖచ్చితంగా అక్యూస్కి తొందరగా శిక్ష వస్తుంది, అట్లా మేము చూస్తాం. థ్యాంక్ యూ. సో మొత్తం మీద ఈ సంచలనం సృష్టించినటువంటి ఈ కేసులో నిందితులని అరెస్ట్ చేయడం జరిగింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి త్వరగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని చెప్పేసి సిపి చెప్తున్నటువంటి పరిస్థితి. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి.